ఆడిన మాట తప్పడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సత్యవాక్య అంటే ఈవేళ సమాజంలో బాగా లోపించిన విషయం ఇది. అందరికీ పిల్లలు కాదండి, పెద్దవాళ్ళకు కూడా అబద్ధం అనేది చాలా అలవోకగా వచ్చేస్తుంది అంతే. అసలు దాన్ని పాపం అని ఎక్కడ అనుకోవట్లేదు మనం. పైగా ఏమంటామంటే అలా మాట్లాడకపోతే రోజులు నడవవు. రోజులు నడవడం కంటే సత్యానికి కట్టుబడ్డమే ముఖ్యమండి. రోజులు ఎలాగైనా నడుస్తాయి, మనం ఉన్నా నడుస్తాయి, లేకపోయినా నడుస్తాయి. రోజులు వెధవ రోజుల్లా గడవకూడదండి, అవి చక్కగా ఉండాలంటే సత్యానికి కట్టుబడాలి. సత్యవాక్యక విభీషణుడికి వాగ్దానం చేశాడు, లంకను నేను జయించినట్లయితే రాజ్యానికి నువ్వే రాజువే అని. దాన్ని కాపాడుకోవాలా వద్దా? లంకను జయించాడు, రాజ్యం స్వాధీనమైంది. కానీ విభీషణుడికి రాజ్యం ఇవ్వడం సుగ్రీవుడికి ఇష్టం లేదు. ఆయన ప్రణాళికలు ఆయనకున్నాయి. ఎంత మహాకార్యానికి ఎవరెవరు సహకరించినా ఎవరి ఎజెండా వారికి ఉంటుంది. రాజకీయ భాషలో చెప్పాలంటే ఎవరి ఎజెండా వారికి ఉంటుంది. సుగ్రీవుడి ఎజెండా వేరు. ఎందుకంటే ఆయనకేమిటంటే ఇంత కష్టపడ్డాం, మనకి లంకలో కొన్నాళ్ళు ఉండే అవకాశం ఇవ్వచ్చు, లంకను మనకి రాసే ఇచ్చి. ఎందుకంటే ఆ వాలి కొడుకు అంగదుడు ఉన్నాడు, వాడు ఈయన చంపేస్తాడేమో ఈయనకి బెంగ. అందుకని ఎక్కడైనా ఉండొచ్చు కదా, ఇంత కష్టపడి గెలుచుకుని వాళ్ళకి ఇచ్చేస్తానంటాడు ఏమిటని సుగ్రీవుడికి లోపల బెంగ. అందుకని సుగ్రీవుడు మళ్ళీ నేరుగా వచ్చి రాముడితోటి ఏమంటే విభీషణుడికి రాజ్యం ఇస్తే ఎలాగంటే బాగుండదు కదా. అందుకని లక్ష్మణుడిని గిల్లాడు. అన్న తమ్ముడే కదా అని, చూడు మీ అన్నగారు మరీ ఇంత ఔదార్యం పనికిరాదు, కష్టపడి గెలుచుకున్నావు, నీ ప్రాణాలు పోయాయి, హనుమంతుడు సంజీవి దేపతే నీ పరిస్థితి ఏమిటి ఇక్కడ? ఇంత గెలుచుకున్న దాన్ని ఇట్టే ఎలా ఇచ్చేస్తాడేంటి, ఎకరాలు ధారపోసేసినట్టు? కొంచెం చెప్పు అలా. ఆ చెప్పడానికి వీళ్ళు ప్లాన్ ఏం వేశారు? లంక గెలిచిన తర్వాత కూడా లంక వీళ్ళకి స్వాధీనమైంది కాబట్టి లంకలో ఉండిపోదాం 6 నెలలను వేశారు ప్రణాళిక. అది దానికి విభీషణుడు మాట ఉపయోగపడింది. ఆయన ఏమన్నాడంటే మొహమాటానికి, అయ్యా వానరులారా, రామలక్ష్మణులారా, ఇంత కష్టపడ్డారు, గెలుచుకున్నారు, మా అన్నగారు చనిపోయాడు, ఇప్పుడు నాదే కదా రాజ్యం, మీరు 6 నెలలు ఇక్కడ ఉండి వెళ్ళండి, సమస్త భోగాలు అనుభవించండి అన్నాడు. వెంటనే వీళ్ళు కాస్త టెంప్ట్ అవ్వడం అంటారే, ప్రలోభపడ్డారు. అందుకని మనం ఇక్కడ ఒక 6 నెలలు మకాం పెడితే అన్నీ భోగాలే, ఏం గొడవ లేదు అని అనుకుని రాముడిని కదిలించడం కోసం లక్ష్మణుడి చేత చెప్పిస్తే లక్ష్మణుడు చెప్పాడు. కానీ రాముడు ఎంత యోగ్యుడు అంటే సత్యవాక్య, విభీషణుడికి మాట ఇచ్చిన ప్రకారం రాజ్యం అప్పగించాలి. వీళ్ళు ఇక్కడ 6 నెలలు ఉంటే ఏం చేస్తారండి? పరిపాలన నేర్పుతామని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకుని విభీషణుడిని వెళ్ళగొట్టేస్తారు. అనుమానం ఏం లేదు ఎక్కడ. పైగా మేమే గెలిచామంటారు. అప్పుడు రాముడు ఇచ్చిన మాట ఏమవుతుంది? తూతూ మంత్రం అయిపోతుంది. అందుకని వెంటనే అలాగని లక్ష్మణుడిని సుగ్రీవుడిని పిలిచి వెర్రి వేషాలు వేయకండి, చెప్పినట్టు వినండి, వెంటనే పదండి అన్నారనుకో, ఇద్దరికి కోపాలు వస్తాయి. ఇలాగే సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. క్రైసిస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిష్కరించాలి. అందుకని రాముడు లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణ, లంకలో వెండి అరుగులు ఉండొచ్చు, రత్నాల స్తంభాలు ఉండొచ్చు, బంగారపు స్తంభాలు ఉండొచ్చు, వాటికి రత్నాలు పొదిగి ఉండొచ్చు, బంగారపు మేడలు ఉండొచ్చు, అన్నీ బాగుండొచ్చు. కానీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపిగరీసి, మన తల్లి కౌసల్యాదేవి, కైకేయీ దేవి, సుమిత్రాదేవి నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నారు. అయోధ్య ప్రజలందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తల్లి కంటే, మన అయోధ్య కంటే ఈ లంక నాకు అందంగా కనపడడం లేదయ్యా అన్నాడు. అది రామచంద్రమూర్తి. పరులకు ఉపకారం చేయాలంటే చెయ్యాలి. ఊళ్ళో ఉనకరమిల్లిలో ఎవరి ఆస్తి అయినా, బలహీనుల ఆస్తి ఎవరైనా కాజేస్తున్నారనుకోండి, మనం కాస్త బలం ఉన్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర నిలబడచ్చు. నీకెందుకురా, నేను వాడు ఎలా వస్తాడని నేను చూస్తా అనొచ్చు. కానీ తర్వాత మనం ఆక్రమిస్తే ఎలాగా? వాడెవడో ఆక్రమించకుండా మనం కాపాడి నా వాటా ఎంత సెటిల్మెంట్. ఇప్పుడు అవే కదా రోజులు, సెటిల్మెంట్. ఎందుకంటే సాయం ఈయన చేశాడు కాబట్టి సెటిల్మెంట్. వాడేమనుకుంటాడు చివరికి, వాడికి ఇచ్చేసినా బాగుండేది, ఎంతకంటే తక్కువలో అయిపోయేది బేరం అనుకుంటాడు. జరుగుతున్న భాగవతాలు ఇవేనండి. రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది. రాముడు సెటిల్మెంట్ చేయలేదు ఇక్కడ, లక్ష్మణుని పిలిచే సెటిల్మెంట్ చేశాడు. నాయన కదలండి అని ఎంత మర్యాదగా చెప్పాడు అంటే, మీ మాట నేను గౌరవిస్తున్నా, అనుమానం ఏం లేదు, కష్టపడ్డారు, యుద్ధం చేశారు, ఆ మాత్రం అడుగుతారు. కానీ తల్లి కంటే, ఉన్న ఊరి కంటే, కన్న తల్లి కంటే లంకారాజ్యం మనకి ఎక్కువ కాదయ్యా, మన తల్లులు మన కోసం ఎదురు చూస్తున్నారు, అయోధ్య ప్రజలు ఎదురు చూస్తున్నారు అని వీళ్ళ మనస్సులో ప్రలోభం లేకుండా తీసుకెళ్ళిపోయి విభీషణుడికి పట్టాభిషేకం చేసి తన మాట నిలబెట్టుకున్నవాడు రామచంద్రమూర్తి. సత్యవాక్య.